సత్య న్యూస్ నేను శ్రవంతి ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి సంబంధించి రోడ్డు నెట్వర్క్ రూపొందించాలన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. డ్రగ్స్ వాడినా వాటిని సరఫరా చేస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామన్న జాయింట్ కమిషనర్ ఖురేషీ. మిర్యాలగూడలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గీతాంజలి 2కి గ్రాఫిక్స్ అద్దే అవకాశం ఇచ్చిన కోన వెంకట్ సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటానన్న జీనియస్ ఉదయ్ తిరుచునాపల్లి. మహిళలకు కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలన్న డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్. ప్రైమ్ 9 న్యూస్ వారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్. సీతారామచంద్రస్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు సంధ్యా దంపతులు. చిట్టెంబహాడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న దుకాణాలను తొలగించుటకు ముస్లిం పెద్దలతో చర్చలు జరిపిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ముగిసిన పవిత్రోత్సవాలు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాలు ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేడుకలు. సూర్యాపేటలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు. మున్సిపల్ ఉద్యోగులు అవార్డులు పొందడం అభినందనీయమన్న మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు. బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేసి గోదావరి జలాలను అందించాలన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. పానగల్లులోని మదర్సా జామే ఉల్ ఉలూంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నివాసంలో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఇప్పటి వరకు మునుగోడులో ఉన్న రోడ్లు ఎన్ని, నేటి వరకు ఎన్ని రోడ్లకు ప్రపోజల్స్ పంపించారని అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నివాసంలో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఇప్పటి వరకు మునుగోడులో ఉన్న రోడ్లు ఎన్ని, నేటి వరకు ఎన్ని రోడ్లకు ప్రపోజల్స్ పంపించారు, కొత్తగా ఇంకా ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించాలి, పంచాయతీరాజ్ నుండి రోడ్డు మరియు భవనములు రోడ్లుగా మార్చే రోడ్లు ఎన్ని ఉన్నాయి అనే అంశాలపై క్షుణ్ణంగా సమగ్రంగా పరిశీలన చేశారు. కొత్తగా నిర్మాణం చేపట్టబోయే రోడ్డు మార్గాలతో పాటు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రోడ్డు మార్గాలలో బ్లైండ్ టర్నింగ్స్, ప్రమాదపు మూల మలుపులు, బ్లాక్ స్పాట్స్లను గుర్తించి ప్రమాదాల నిర్మూలనకు వెంటనే చర్యలు చేపట్టాలని, వాటికి సంబంధించిన నిధుల ఎస్టిమేషన్స్ను వెంటనే రూపొందించాలని ఆదేశించారు. ఈ 5 సంవత్సరాలలో నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్డు కనెక్టివిటీని అభివృద్ధి చేయడానికి సమగ్రమైన ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్లాలని అధికారులను కోరారు. రోడ్లతో పాటు పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న కొత్తగా నిర్మించబోయే గ్రామ పంచాయతీ భవనాలు, సబ్ సెంటర్స్, అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణంలో డోర్లు, దోమలు రాకుండా మెష్తో కూడిన కిటికీలు, బాత్రూంలు నాణ్యతతో నిర్మించాలని, అన్ని భవనాలకు ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టాలని, ఇప్పటికే మనుగడలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాల మరమ్మతులకు ఎస్టిమేషన్స్ రెడీ చేయాలని ఆదేశించారు. చిన్న సబ్మిషన్ సార్, ఒక 15 నిమిషాలు మన ఈలన్నీ మొత్తం మన దగ్గర తీసుకొస్తాం. రేపు హాఫ్ అన్ అవర్ టైం తీసుకొచ్చినప్పుడు మునుగోడులో తీసుకొస్తాం. మునుగోడు కూడా వస్తాయి. ఒకసారి మీరు రివ్యూ పెట్టుకున్నాం అనుకుంటాం లాస్ట్ టైం సార్. బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి చేసినప్పుడు నేను చూసుకుంటాను సార్. మనం ఇప్పుడు ఈ రోజు తొందరపడి ఆందోళన టెన్షన్
ఎవరో తొందర పెట్టి ఎవరో మనము నియోజకవర్గ స్థాయిలో ఎమర్జెన్సీ ఏంటి ఉన్నాయో ఈ సంవత్సరం పెట్టాలి. సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ, ఫిఫ్త్ ప్రయారిటీ అసలు చేసుకొని స్లోగా స్టడీ. ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. డ్రగ్స్ వాడినా వాటిని సరఫరా చేస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కమిషనర్ ఖురేషీ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ కమిషనర్ ఖురేషీ మాట్లాడుతూ డ్రగ్స్ వాడినా వాటిని సరఫరా చేస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని, డ్రగ్స్ లేని సమాజాన్ని ఉండే విధంగా ప్రయత్నం చేస్తామని, డ్రగ్స్ విషయంలో ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్, డిఎస్పీ ఎస్డిఎఫ్ తులా మనోహర్ రావు, డిఎస్పీ ఎస్టీఎఫ్ తిరుపతి యాదవ్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందే ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేర్పించడం జరిగింది. కానీ అది మానక ఆ సెంటర్ నుంచి ఆయన పారిపోయి వచ్చి మళ్ళీ ఎదిగి పెడ్లర్గా మారి ఇది విస్తరించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇటీవల బెంగళూరు నుంచి మన హైదరాబాద్కి డ్రగ్స్ రావడం సర్వసాధారణం అయిపోయింది. దీని విలువ 4.5 లక్షలు ఉంటుంది. మిగతా ఇద్దరు కోసం కూడా మేము సపరేట్ టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ అరెస్ట్ కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇదంతా కూడా అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో తులా శ్రీనివాస్ డిఎస్పీ గారు, తర్వాత వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్, పోలీస్ ఇన్స్పెక్టర్, ఇది ఎస్టీఎఫ్ టీమ్ సి ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని డైరెక్టర్ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అలాగే దీంతో పాటు కుటుంబం మీద కూడా తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఆగస్టు 31 లోపల కుటుంబాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పారదోలాలని చెప్పి డైరెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి, ప్రభుత్వం ఆదేశాలు కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగా ముఖ్యంగా కుటుంబ మనకు పాత వరంగల్ జిల్లాలైన మహబూబాబాద్, వరంగల్ రూరల్, తర్వాత భూపాల్పల్లి, మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, ఇంకా కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా గుడంబాకి కొంచెం కనబడడం జరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి గుడంబా తీసేసేయాలి అని దాంట్లో భాగంగానే దాని మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఎస్టీఎఫ్ టీమ్ బి ఇంతకుముందు 28 జూలై నాడు 54 కిలోల గంజాయిని సీతాఫల మండిలో పట్టుకొని ముషీరాబాద్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకే దాంట్లో 2 మనుషుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ కీలకమైన 2 వ్యక్తులు పరారీలో ఉండేది ఇంతవరకు. అయితే వాళ్ళిద్దరు కూడా చోటు సింగ్, గౌతమ్ సింగ్, గౌతమ్ సింగ్ అలియాస్ గోలు, చోటు సింగ్ అలియాస్ రోహన్, వీరిద్దరిని కూడా ఉత్తర భారతదేశం నుంచి ఎక్కడో తలదాచుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళని కూడా వెతికి చాలా చాకచక్యంగా అంజిరెడ్డి ఎస్టీఎఫ్ టీమ్ ఏ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. దీంతో చాలా అదుపు సాధించినట్టయింది. ధూల్పేటలో గంజాయి మీద 32 కిలోల గంజాయి సీజ్ చేసినాం. ఎందుకంటే ఎక్కువగా అక్కడ స్టోరేజ్ ఉండదు. దాదాపుగా 55 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 40 మంది పరారీలో ఉన్నారు, కేసులో ఇన్వాల్వ్ అయినారు.
50 మంది కాకుండా 40 మంది. భాస్కర్ మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 15,000 మంది విద్యార్థులతో కలిసి 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, జాతీయ పతాక రూపకల్పి పింగళి వెంకయ్య మనవడు పింగళి నరసింహ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయకులు పాల్గొని నూతనంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 15,000 మంది విద్యార్థులతో కలిసి 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, జాతీయ పతాక రూపకల్పి పింగళి వెంకయ్య మనవడు పింగళి నరసింహ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయకులు పాల్గొని నూతనంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న నూతన స్వచ్ఛంద కార్యక్రమం రైతన్నకు విద్యానేతం కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా మన కోసం రైతన్న తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన భూమిని పండించే ప్రతి క్షణంలో తాను సవాళ్లను ఎదుర్కొంటూ జీవించడం తప్ప మరొకటి మార్గమే లేదని, దేశానికి ఆహారం అందించే రైతన్న తన కడుపు నింపుకునే పరిస్థితి ఉండడం లేదు. మన రైతులు తమకు అవసరమైన డబ్బుల్ని కూడా అందుకోవడం కష్టమైపోతున్న పరిస్థితిలో ఉంటారని అన్నారు. కూర్చున్నటువంటి పెద్దలు కూడా చప్పట్లు కొట్టడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది, ఆరోగ్యం అవుతుంది. మధ్యాహ్నం కాస్త గట్టిగానే తినొచ్చు. వివేక్ వెంకట స్వామి గారు మరి వారికి స్వాగతం సుస్వాగతం. గారికి కుందూరు రఘువీర్ గారికి, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వీరందరూ కూడా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, చెన్నూరు ఎమ్మెల్యే గారికి, V6 అధినేత, అలాగే కుందూరు రఘువీర్ గారికి, కుందూరు రఘువీర్ గారికి, ఎంపీ గారికి దయచేసి అనుకున్నాను దయచేసి అనుకు రేపటి మహానేతలై ఈ రంగు రంగుల ఈ దేశాన్ని చర్చశ్యామలమైనటువంటి ఈ దేశాన్ని లక్ష్యంలో భాగస్థులు కావడానికి ఇప్పటి నుంచే సంసిద్ధులవుతున్నారు. డిగ్రీ కాలేజ్ ఎన్సిసి వారు పెరేడ్ నిర్వహిస్తున్నారు.
గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అనగానే అవి పెద్ద సినిమాలకు మాత్రమే అనుకుంటారు, కానీ అది కేవలం అపోహ మాత్రమే అంటున్నాడు గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్ ఉదయ్ తిరుచునాపల్లి. అంతేకాదు గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిన్న సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద సినిమాల బడ్జెట్ను కూడా గణనీయంగా తగ్గించవచ్చని అంటున్నారు. గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అనగానే అవి పెద్ద సినిమాలకు మాత్రమే అనుకుంటారు, కానీ అది కేవలం అపోహ మాత్రమే అంటున్నాడు గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్ ఉదయ్ తిరుచునాపల్లి. అంతేకాదు గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిన్న సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద సినిమాల బడ్జెట్ను కూడా గణనీయంగా తగ్గించవచ్చని, ఇక ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అలవోకగా అద్భుతాలు ఆవిష్కరించవచ్చని ఘంటాపథంగా చెబుతున్నాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడైన ఉదయ్ తిరుచునాపల్లి అమెరికా, ఆస్ట్రేలియాలో మల్టీనేషనల్ సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేశాడు. అయితే చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చోడైన ఉదయ్ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూనే అడ్వాన్స్ విజువల్ ఎఫెక్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. జాబ్ చేస్తూనే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్కి పనిచేస్తూ తన స్కిల్స్కి పదును పెట్టుకున్న ఉదయ్ కొన్నేళ్ల క్రితం ఉద్యోగానికి స్వస్తి చెప్పి సినిమాలకు గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అద్దడం ప్రధాన వ్యాపకం చేసుకున్నాడు. పలు ఇంగ్లీష్ సినిమాలకు ఈ విభాగాల్లో పనిచేసి తన ఉనికిని ప్రతిభను ఘనంగా ప్రకటించుకున్న ఉదయ్ హౌ ఈజ్ దట్ ఫర్ ఏ మండే అనే ఆంగ్ల చిత్రానికి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేశాడు. ఈ చిత్రం ఈటీవీ విన్లోనూ ప్రసారం అవుతుండడం విశేషం. అలాగే విమర్శకులు, ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకొని G5లో ప్రసారం అవుతున్న 8 AM మెట్రోకు కూడా గ్రాఫిక్స్ అందించాడు. ఈ చిత్రాన్ని మల్లేశం ఫేమ్ రాజ్ రాచకొండ రూపొందించి ఉండడం విశేషం. సాచి చిత్రానికి కూడా విజువల్ ఎఫెక్ట్స్ శోభగులు అద్దిన ఈ యువ ప్రతిభాశాలి సెన్సేషనల్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్రానికి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెబుతున్నాడు. ఈ చిత్రం ఆహా మరియు అమెజాన్ ప్రేక్షకులను అలరిస్తుంది. తన మీద ఎంతో నమ్మకం ఉంచి తనకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన కోన వెంకట్కి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని తెలిపాడు. మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడారు. మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల కేసీఆర్ కుటుంబ పాలనలో మహిళలకు మంత్రి పదవులు దక్కలేదని, మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది మహిళలు అవమానాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోపోవడంతో పాటు పలు చోట్ల డిపాజిట్ కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ ముందుకు పోతుందని అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమణి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు పిల్లి యాదగిరి, పుట్ట రాకేష్, మామిడి కార్తిక్, కంచర్ల ఆనంద్ రెడ్డి, జంజిరాలగిరి, పెరిక అంజయ్య, వడ్డెపల్లి కాశీరాం, రాకేష్, రంజిత్, ముజ్జు, సల్మాన్, సిద్ధార్థ, వడ్డెపల్లి మహాలక్ష్మి, నందిని, ఎల్లోరా, నిర్మల తదితరులు పాల్గొన్నారు. KTR
ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ పక్షాన మహిళా సోదరులు కాంగ్రెస్ కుటుంబం అందరూ కేటీఆర్ గారి దహనం చేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. కేసీఆర్కు కేటీఆర్ గారి బుద్ధి రాలేదు. కేటీఆర్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ, అదే కుటుంబ పార్టీ లాగా పరిగణిస్తూ ఉంటుంది జనాలు బుద్ధి. కానీ ఇప్పుడు భరాస పార్టీ జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. మహిళలపై అన్నింటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మహిళల్ని అగౌరవపరుస్తూ ఉన్నారు. మహిళలంటే మార్పు యువతలాగా భావించాలి. తర్వాత వీడియో రికార్డింగ్లు, ఇంకా డ్యాన్సులు, అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా పొరపాటు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన మహిళలకు బస్సు ఉచితం ఇస్తామని చెప్పినాం, నాడు వాగ్దానం చేసినాం. ఆ తర్వాత వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. మాట తిప్పేది లేదు, మనవ తిప్పేది లేదు. ఇవాళ రుణమాఫీ నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో మేము కేటీఆర్ గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణం మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మహిళా కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా నిరసిస్తున్నాము. ఎందుకంటే మహిళలు బస్సు ప్రయాణం చేసినప్పుడు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు అని అంటున్నారు. కానీ ఎంతోమంది చదువుకోవడానికి పిల్లలు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, అందరూ చిరు వ్యాపారస్తులు కానీ వ్యాపారం చేసుకోవడానికి ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు. అలాంటి చూడకుండా ఉండలేకుండా ఏడ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూడకుండా ఉండడానికి వాళ్ళకు అధికారం పోయిందని పిచ్చి దాంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. దాన్ని చదువుకున్నాడు కానీ సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడు. మహిళలను గౌరవించే ఈ దేశంలో ఉండి ఈ విధంగా మాట్లాడడం సరికాదు. మేము ఈ కేటీఆర్ గారి మాటల్ని ఖండిస్తున్నాము మా మహిళా కాంగ్రెస్ తరఫున. ప్రైమ్ న్యూస్ వారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇప్పటి వరకు 151 సార్లు రక్తదానాన్ని ఇచ్చిన గొప్ప రక్తదాత, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులుగా డాక్టర్ మార్కండేయుల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. సుమారు 250 యూనిట్లకు పైగా రక్తాన్ని స్వీకరించినట్టు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి తెలిపారు. అనంతరం డాక్టర్ మార్కండేయులు మాట్లాడారు. ప్రైమ్ 9 న్యూస్ వారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇప్పటి వరకు 151 సార్లు రక్తదానాన్ని ఇచ్చిన గొప్ప రక్తదాత, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మార్కండేయులని ఆహ్వానించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. సుమారు 250 యూనిట్ల పైగా రక్తదాన్ని సేకరించినట్లు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ తెలిపారు. అనంతరం డాక్టర్ మార్కండేయులు మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరాన్ని పెద్ద ఎత్తున యువత తరలి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, వారితో కలిసి 152వ సారి రక్తదానాన్ని ఇచ్చినట్లు తెలిపారు. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ రక్తదానాన్ని మరింతగా ప్రోత్సహించే విధంగా, యువతలో సంకల్ప బలం నింపే విధంగా రక్తదాన ఆవశ్యకతను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు, యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రక్తదానాన్ని పెంపొందించే విధంగా ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని యువతని కోరారు. ఈ సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రైమ్ 9 న్యూస్ CEO డాక్టర్ కిషోర్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ 9 న్యూస్ జనార్దన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చేరం ప్రసాద్, ఫిలిం ప్రొడ్యూసర్ శ్రీ రత్నం, డాక్టర్ నరేష్, డాక్టర్ హరికుమార్, డాక్టర్ నవీన్, డాక్టర్ రామోజీరావు, శ్రీరామ్ ప్రసాద్, శ్రీ రమాదేవి, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చౌటుపల్ పట్టణ కేంద్రంలోని చిన్నకొండూరు రోడ్డులో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం భవానీనగర్లో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా భక్తులచే సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించడం జరిగింది. దేవాలయ ప్రధాన అర్చకులు పెద్ది సుధాకర్ శర్మ వేద మంత్రోచ్చరణలతో వరలక్ష్మి కథ వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని చిన్నగూడూరు రోడ్లో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం భవానీనగర్లో శ్రావణ మాస 2వ శుక్రవారం సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు భక్తులచే సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించడం జరిగింది. దేవాలయ ప్రధాన అర్చకులు పెద్ది సుధాకర్ శర్మ వేద మంత్రోచ్చారణలతో వరలక్ష్మి కథ వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా భక్తులకు వెండేడిరాజు సంధ్య దంపతులు వాయన ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం శ్రీలత దంపతులు, బొబ్బిల మురళి సంధ్య, మోగుదాల రమేష్, కామిశెట్టి చంద్రశేఖర్, శ్రీదేవి దంపతులు, గుర్రం వెంకటేశం, విమల దంపతులు, ఫొల్లోజు శ్రీనివాస్, శ్రీలత దంపతులు, దేవరపల్లి కరుణ, ఉజ్జీని మంజుల, మూనుకుంట్ల పద్మావతి, ఉప్పల కుసుమ, చింతల కరుణ, సింగిరెడ్డి రజిత, చింతల విజయలక్ష్మి, సింగిర్కొండ శ్రీశైలం, దాచేపల్లి రమాదేవి, సోమవారపు లక్ష్మమ్మ, గోరంటి సంధ్య, రాజపేట శ్రీలత, కీర్తన, జిల్లా జ్యోతి తదితరులు మహిళా భక్తులు పాల్గొన్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పలువురు నాయకులు, మాజీ సర్పంచ్లు, గ్రామ పెద్దలు, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాల్గొని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పలువురు నాయకులు, మాజీ సర్పంచ్లు, గ్రామ పెద్దలు, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాల్గొని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పుష్పక సంజీవ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుందని, గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి సహకరించాలని కోరారు. ఎందరో యోధుల త్యాగ ఫలితమే మనకు అందిన ఈ స్వాతంత్ర ఫలితమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిట్టెంపాడ్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరడం వలన విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలోనే మునుగోడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి నూతన ప్రాథమిక పాఠశాల భవనము ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం మాట్లాడుతూ చిట్టెంపాడ్ గ్రామ పంచాయతీ నాంపల్లి మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్నందున భవిష్యత్తులో నాంపల్లి మండలంలో డిగ్రీ కళాశాల మంజూరు అయితే ఏర్పాటు చేయడానికి చిట్టెంపాడ్ గ్రామ పంచాయతీలో అనువైన స్థలం ఉన్నదని, ప్రాథమిక పాఠశాల దినదిన అభివృద్ధి చెంది అత్యధిక విద్యార్థులు నమోదు చేసినట్లయితే
ఈ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గడ్డం భారతమ్మ, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, మాజీ సర్పంచ్ చంద్రమౌళి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుష్పాక సంజీవ, మాజీ సర్పంచ్ ఒట్టికోటి చంద్రమౌళి, మాజీ ఉప సర్పంచ్ ఉగ్గపల్లి వెంకటయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బచ్చనబోయిన శ్రీశైలం, ఉగ్గపల్లి శ్రీను, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుష్పాక లక్ష్మయ్య, మాజీ వార్డు మెంబర్ కొండపల్లి కృష్ణయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది అబ్బనబోయిన వెంకటయ్య, పందుల భిక్షం, బుష్పాక ప్రసాద్, కానుగుల మహేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కావాలంటే ప్రైవేట్ స్కూల్ పిల్లలతో పాటు ధీటుగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా సార్, ఎక్కడైనా మా పిల్లల్ని ఆ పిల్లల్ని నిలబెట్టి చదివిద్దాము, రాపిద్దాము. ఎవరు అనేది మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ స్కూల్లో చదివిన పిల్లలు కొంతమంది మా పిల్లల హోంవర్కులు చేసిండ్రు, మొత్తము తప్పులే. మళ్ళీ వీళ్ళకంటే హై ఎందుకు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని నేను భావిస్తున్నా. ఈ పాఠశాల దాదాపు 20 సంవత్సరాల క్రితం పుష్పాక అలివేలు సంజీవ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్న సమయంలో ఈ పాఠశాల భవనం నిర్మించబడింది. ఈ పాఠశాల భవనానికి అవసరమైన స్థలాన్ని ఉమ్మడి రామరెడ్డి గారు కాంట్రాక్టర్, ఇదే గ్రామానికి చెందిన పెద్ద మనిషి, ఈ పాఠశాలకు అవసరమైన స్థలాన్ని దానకైతం కింద అందజేసి పాఠశాల కాంట్రాక్ట్ కూడా ఆయనే పనిచేసి పాఠశాల నిర్మాణం చేయడం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ పాఠశాలలో తరగతుల నిర్వహణ జరగలేదు. అదేవిధంగా ఈ పాఠశాల ముందు ఉన్న గతంలో మాకున్నటువంటి పాఠశాలలో భాగంగా విద్యార్థులు ఉన్నారు, మరి వెళ్ళిపోవడం జరిగింది. నూతనంగా చేసినటువంటి ఉపాధ్యాయురాలు వీరు రావడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఉన్నాయి. మనం కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాం. మేము ప్రభుత్వ కాలేజీలనే చదువుకున్నాం. కానీ మాకు వచ్చిన నాలెడ్జ్, మాకు వచ్చిన తెలివి ఇప్పుడు ఎంఎస్సి బిఈడి వాళ్ళు చేసిన ప్రైవేట్ పాఠశాలలో చేసిన వాళ్ళు రాదు. ఇప్పుడు ఒక ఆయన ఏమంటాడు, పెద్దబాల శిక్ష చదివిన కానీ అంటాడు. పెద్దబాల శిక్ష చదివిన ఆయన ఇవాళ 10వ తరగతి, ఆయన ఇవాళ చదివిన 10వ తరగతి వారితో పోటీ పడలేడు. అందుకనే మనం అనేది ఏంటంటే, ప్రధానంగా ఏంటంటే గవర్నమెంట్ పాఠశాలని మనం ఆశ్రయించాలి. మన పిల్లలను కూడా గవర్నమెంట్ పాఠశాలకు పంపించాలి. పంపించి మనం వారితోటి మనం విద్యను తీసుకోవాలి. అందుకనే మీకు అన్నీ గమనించండి. ఎందుకంటే మనం పిల్లలను బయటికి పంపిస్తున్నాం, ఫీజులు కడుతున్నాం, ఏం రాదు వాళ్ళకి. కాబట్టి ఇదంతా మీరు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినట్టు మేడం, ఇంగ్లీష్ మీడియం అయితే పర్వాలేదు, పిల్లలకు మనకు మంచి మెరుగైన విద్య వస్తుంది. కాబట్టి మనం ఈసారి పోయింది వచ్చే సంవత్సరం మనం వారికి. విజయవాడ జాతీయ రహదారి సరస్వతి నగర్ వెళ్లే మార్గదారిలో రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు దుకాణాలను తొలగింపునకు మన్సూరాబాద్, హకీమాబాద్ హైవే కాలనీకి సంబంధించిన ముస్లిం పెద్దలతో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అట్టి ప్రాంతాన్ని పరిశీలించి చర్చించి ప్రమాదాలకు గురి కాకుండా దుకాణాలను తొలగించి సెట్ బ్యాక్ కావాలని వారిని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. విజయవాడ జాతీయ రహదారి సరస్వతి నగర్ వెళ్లే మార్గదారిలో రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు దుకాణాలను తొలగింపునకు మన్సూరాబాద్, హకీమాబాద్ హైవే కాలనీకి సంబంధించిన ముస్లిం పెద్దలతో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్
కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అట్టి ప్రాంతాన్ని పరిశీలించి చర్చించి ప్రమాదాలకు గురికాకుండా దుకాణాలను తొలగించి సెట్ బ్యాక్ కావాలని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జాతీయ రహదారికి ఆనుకొని దుకాణాలు ఉండడం వలన ప్రతిరోజు అట్టి ప్రాంతంలో పలు ప్రమాదాలకు వాహనదారులు గురవుతున్నారని, ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వెంటనే సెట్ బ్యాక్ అయ్యి దుకాణాలను పెట్టుకోవాలని, లేదంటే జిహెచ్ఎంసీ తొలగించేందుకు చర్యలు తీసుకుంటుందని ముస్లిం పెద్దలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముక్రంబాయ్, ఫయాజ్, సయ్యద్, పున్నా నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి, మునగాల హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ నెల 14న ప్రారంభమైన పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు వైభవోపేతంగా జరిగాయి. చివరి రోజైన ఈ రోజు పవిత్రముల ధారణ, మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా ముగించారు. అర్చకులు ఆలయ పవిత్రతను ద్విగుణకృతం చేస్తూ తెలిసి తెలియక ఏడాది నుంచి చేసిన తప్పులను తొలగించుకోవడానికి ప్రతి ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని వివరించారు. యాదాద్రి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ నెల 14న ప్రారంభమైన పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు వైభవపేతంగా జరిగాయి. చివరి రోజైన ఈ రోజు పవిత్రముల ధారణ, మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా ముగించారు. అర్చకులు ఆలయ పవిత్రతను ద్విగుణీకృతం చేస్తూ తెలిసి తెలియక ఏడాది నుంచి చేసిన తప్పులు తొలగించడానికి ప్రతి ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. వేలతాళాలు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల మంత్రోచ్చారణల మధ్య వేద పండితుల వేద పారాయణల నడుమ మహాపూర్ణాహుతి మాలాధారణతో పవిత్రోత్సవాలకు పరిసమాప్తి పలికారు పండితులు. పవిత్రోత్సవాల సందర్భంగా 2 రోజులు నిలిపివేసిన నిత్య కళ్యాణం సుదర్శన హోమాన్ని రేపటి నుండి ప్రారంభించనున్నారు. నమాలముద్రాం సుదర్శన చక్రముద్రాం ప్రదర్శయే.
గోవింద ఇదం విష్ణుర్విచక్రమే ప్రేతాయతనే పదం సమూఢస్య భాగం సురే ఇదం విష్ణుర్విచక్రమే ప్రేతాయతనే పదం సమూఢస్య భాగం సురే त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम सत्यस्य स्वाध्याय प्रवचने च तपस्य स्वाध्याय प्रवचने च तमस्य स्वाध्याय प्रवचने च अग्निहोत्रं पुत्रस्य रामभद्रनामधेयस्य वीरभद्रनामधेयस्य साकुमानां सर्वाभिगमनैक्यं महापुण्णाहुति येषादेशः येषोपदेशः येषामेधोपनिषदु एतदनुशासन ओम चक्रारं सहस्रनारं ब्रह्मदारं सुब्रह्मण्यं ब्रह्मपवित्रं भगवान् वासुदेवं भ्रातः स्थानानिवेदान सहस्राहु वरेण्यनामानुजा व्याख्यातामेदा समेन्द्रमेधया आसनो भूयासं शरीरं मे विदर्शनम् నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల్లో ఈరోజు శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతాలను స్థానిక రామగిరిలోని సాయిబాబా మందిరంలో శనగల మదన్ శర్మ ఆధ్వర్యంలో పాత బస్తీలోని భక్తాంజనేయ సంతోషిమాత దేవాలయంలోని కారంపూడి మోహనాచార్యులు వీటి కాలనీలోని భూదేవి శ్రీదేవి ఆలయంలోని దివాకర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల్లో ఈరోజు శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతాలను స్థానిక రామగిరిలోని సాయిబాబా మందిరంలో శనగల మదన్ శర్మ ఆధ్వర్యంలో పాత బస్తీలోని భక్తాంజనేయ సంతోషిమాత దేవాలయంలోని కారంపూడి మోహనాచార్యులు వీటి కాలనీలోని భూదేవి శ్రీదేవి ఆలయంలోని దివాకర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూజారులు తెలిపిన విధంగా చారుమతి అనే స్త్రీకి స్వప్నంలో వరలక్ష్మీదేవి అమ్మవారు కనిపించి అమ్మవారి వ్రతం చేయమని చెప్పడం జరుగుతుంది. దాంతో మహిళలందరూ చారుమతి చేసిన విధంగా వరలక్ష్మి అమ్మవారికి వ్రతాలను వైభవంగా నిర్వహించడం జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండే విధంగా పెద్ద ఎత్తున పూజారుల ఆధ్వర్యంలో వ్రతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కేంద్రంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. आयु आरोग्य ऐश्वर्य अभी महापुरुषाय नमः ओम महाभक्तपूजिताय नमः ओम महिलाय नमः అందరూ కూడా పెట్టుకోండమ్మా పెట్టుకోండి ఓం అస్మద్గురుభ్యో నమః శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవాలయము షేర్బాంగ్లందు వేచేసినటువంటి మా యొక్క ఆలయంలో ఈ రోజున శ్రావణ మాసంలో భాగంగా ఈ రోజున పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారము విశేషంగా 2వ శుక్రవారం కావడం చేత విశేషంగా వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ వరలక్ష్మి వ్రతంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రయ్యారు. మరలి
వరలక్ష్మీదేవి చారుమతి అనేటువంటి స్త్రీకి వారి యొక్క స్వప్నంలో కనబడి వరలక్ష్మి వ్రతాన్ని కలశం మీద అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యం నమః, ఉమామహేశ్వరాభ్యం నమః, ఆనీరణ్యగర్భాభ్యం నమః, శశీ పురందరాభ్యం నమః, అరుంధతేష్టాభ్యం నమః, శ్రీ సీతారామాభ్యం నమః. సర్వే ఓం శ్రీ సాయిరామ్, జై గురుదేవదత్త. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు ప్రతి ఆలయంలో జరుగుతున్నట్టుగానే మన శివాజీనగర్లో ఉన్నటువంటి సాయిబాబా మందిరంలో కూడా ఆలయం తరఫునే అధిక సంఖ్యలో మహిళలు వచ్చి అన్ని పూజా ద్రవ్యాలు కూడా ఆలయం తరఫునే ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎంతో సంతోషంగా మేమందరం వచ్చి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. దీనికి చాలా మంది మహిళలు శ్రావణ మాసంలో ఈరోజు వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని కొలుచుకుంటారు. కానీ 2వ శుక్రవారము వరలక్ష్మి వ్రతం అనేది ప్రత్యేకంగా కుంకుమ పూజలు, వ్రతాలు, అన్ని నోములు చేసుకునే పర్వదినం కాబట్టి ఈ రోజుకు ఒక విశిష్టమైన రోజు ఉంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజున ఈరోజు శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి వరలక్ష్మీదేవి యొక్క వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతంలో పాల్పంచుకొని మహిళలందరూ కూడా పెద్ద ఎత్తులో పాల్పంచుకొని వరలక్ష్మి వ్రతం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినీం శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు స్థానిక వీటి కాలనీ శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వరలక్ష్మీదేవి కృపకు పాత్రలు అవుతున్నారు. శుక్రవారం మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని పురస్కరించుకుని నల్గొండ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. శుక్రవారం మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని పురస్కరించుకొని నల్గొండ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన నేత అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మీరెల్లి చంద్రశేఖర్, చేనేత రాష్ట్ర నాయకులు మిర్యాల వెంకటేశం, పిల్లి రామరాజు యాదవ్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాజ్పేయి
వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను జిల్లా కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి 7వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మరి నివాళులర్పించడం జరిగింది. నిజంగా భారతీయ జనతా పార్టీకి మరి ఈ దేశానికి ఒక మార్గదర్శకునిగా మరి గొప్ప సంస్కరణలు అంటే ఈ దేశాన్ని ముందు నడిపించిన దాంట్లో మరి వాజ్పేయి గారి పాత్ర కీలకంగా ఉన్నది. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీని మరి ముందుకు నడిపించిన దాంట్లో వాజ్పేయి గారి పాత్ర కూడా కీలక పాత్ర ఉన్నది. మరి అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్యలో లేకపోవడం ఈ దేశానికి తీరని లోటు. మరి అలాంటి వ్యక్తిని మరి ఆయన ఆశయాలు అనుగుణంగా మరి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉంది. మరి నరేంద్ర మోడీ గారు మరి వాజ్పేయి గారు ఏదైతే ఆయన ఆలోచనలు అనుగుణంగానే ఈరోజు దేశాన్ని ముందుకు నడిపిస్తున్న రాజకీయాలలో అజాత శత్రువుగా భీష్మ పితామహగా గుర్తింపు చెంది రాజకీయాల అతీతంగా భారతదేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నదంటే అది దానికి పునాదులు వేసిన వాజ్పేయి గారి జీవితం మొత్తం కూడా వారు ధారబోసి మరి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు మరి ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రధానమంత్రిగా మరి ప్రపంచం దేశంలోనే ఒక మంచి ప్రధానమంత్రిగా గుర్తింపు తెచ్చుకొని మరి ఆ రోజులలో భారతదేశం ఒక తీవ్ర కష్టాల్లో టెర్రరిజంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి వాజ్పేయి గారి నాయకత్వము చాలా బ్రహ్మాండంగా అన్ని పార్టీలను కలుపుకొని మరి చాలా కష్టాలు పడి వారి జీవితం కూడా మొత్తం ఒక బ్రహ్మచారిగా మరి భారతీయులైన కుటుంబ సభ్యులని చెప్పుకుంటూ మరి భారతదేశ ప్రజల ప్రియతమ నాయకుడు, భారత పార్లమెంటేరియన్, ఉత్తమ పార్లమెంటేరియన్గా మరి పేరు పొందినటువంటి అనేక దేశ అభివృద్ధి కోసం మరి కల్పన చేసినటువంటి అట్టడుగు వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అజాత శత్రువుగా ప్రపంచంలోనే, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరి వారికి ఒక ప్రత్యేక గుర్తింపు, దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. ఈ దేశం శక్తివంతం చేయడానికి కోసం ఇతర దేశాలకు తక్కువ కాకుండా ఇతర దేశాలకు మిన్నగా ఉండే విధంగా భారతదేశాన్ని ఒక శక్తిశాలి సంపన్న దేశంగా చేయడం జరిగింది. ఇతర దేశాలకు ఎక్కడ కూడా తక్కువ కాకుండా మరి రాజస్థాన్లో అణు బాంబు ప్రోగ్రాంలో మరి పరీక్షలు కూడా నిర్వహించి భారతదేశ సత్తాను మరి ప్రపంచ దేశాలకు చాటినటువంటి ఘనత మరి వాజ్పేయి గారికి దక్కింది. మరి వారి సేవలు, వారికి సంబంధించినటువంటి మరి ఏదైతే స్ఫూర్తి ఉందో తీసుకొని ప్రతి కార్యకర్త ముందుకు పోవాలి. శ్రావణ మాసం 2వ శుక్రవారం పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శుక్రవారం శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునే శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు సమర్పించిన పట్టు వస్త్రములు అమ్మవారికి అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శుక్రవారం శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునే శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు సమర్పించిన పట్టు వస్త్రములు అమ్మవారికి అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో గల శ్రీచక్రంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సంతోషిమాత ఉద్యాపన వ్రతం నిర్వహించారు. అమ్మవారికి వడిబియ్యం పోశారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని చీరలు, రవికలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అమ్మవారిని ప్రత్యేక ఊయలలో పవలింపు సేవ కార్యక్రమం నిర్వహించారు.
సాయంత్రం వేళ వైభవలక్ష్మి వ్రతం నిర్వహించారు. రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సతీమణి పటేల్ లావణ్య దేవాలయంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రహ్మాండ్లపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామమూర్తి, కమిటీ సభ్యులు కొత్త మల్లికార్జున్, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, సోమ శ్రీశైలం, యామ వెంకటేశ్వర్లు, బెలిదే అశోక్, పబ్బా ప్రకాశరావు, బ్రాహ్మణపల్లి శివప్రసాద్, గోపారపురాజు, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు నివాసంలో కోదాడ మున్సిపాలిటీ నుండి ఉత్తమ సేవా పురస్కారాలు పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ పి యాదగిరి, బిల్ కలెక్టర్లు శివప్రసాద్, రంగాచారి, అనంతలక్ష్మి, స్వీపర్ కొమ్ము నాగేశ్వరరావు, ట్రాక్టర్ డ్రైవర్ మహబూబ్ పాషాలను అభినందించి మాట్లాడారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు నివాసంలో కోదాడ మున్సిపాలిటీ నుండి ఉత్తమ సేవా పురస్కారాలు పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ పి యాదగిరి, బిల్ కలెక్టర్లు టి శివప్రసాద్, రంగాచారి, అనంతలక్ష్మి, స్వీపర్ కొమ్ము నాగేశ్వరరావు, ట్రాక్టర్ డ్రైవర్ మహబూబ్ పాషాలను అభినందించి మాట్లాడారు. విధులను అంకిత భావంతో నిర్వహించడం వల్లే అధికారులు వారి సేవలను గుర్తించి జిల్లా ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేశారన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా ఉద్యోగులు, సిబ్బంది మరింత అంకిత భావంతో పనిచేసి అవార్డులు పొందాలన్నారు. అవార్డులు పొందిన ఉద్యోగులు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొంది కోదాడ మున్సిపాలిటీకి పేరు తేవాలన్నారు. నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ అవార్డులు పొందిన ఉద్యోగులను అభినందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం పూలమాలలు, శాలువా, మెమెంటోలతో అవార్డు గ్రహీతలకు ఘనంగా సన్మానించారు. అనంతరం అభినందన పొందిన ఉద్యోగులు మాట్లాడుతూ తమ సేవలను గుర్తుంచుకొని మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావెళ్ల కృష్ణారావు, పారా వెంకటేశ్వర్లు, వంటిపులి రమా శ్రీనివాస్, నెమ్మది దేవమణి, సింగారెడ్డి, అనిల్ రెడ్డి, ఖాజా, మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సార్ దండ పైకి అనుకోండి బాబు గారు, ఆ దండ పైకి సరే చాలా ఒకటి శివప్రసాద్ ఎదిగిరా నాకు చూడు నెక్స్ట్ శివప్రసాద్ అది అట్లనే ఉంచుకున్నా. షేక్ ఉషా అంజదేవ్ శివ అందరూ కలిపి మీరు ఇట్లాండి మేడం, మీరు ఇట్లాండి అది చూద్దాం పక్కన స్వీట్ ప్యాకెట్ ఇచ్చేయండి, ఇచ్చేసేయండి నీకు అది అన్నాచారండి భాష అసలు తొందరగా అట్లా దండలు ఉంచుకోండి, ఒక 5 నిమిషాలు ఏమనుకోండి. స్వీట్ బాక్స్ స్వీట్ బాక్స్ టైం ఉంది చూడు. నెక్స్ట్ ఫస్ట్ సాల్వ్ మీరు ఎవరికి మళ్ళీ వచ్చేసేయండి. వెనకాల బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సార్ అనిల్ సార్ దీని తేడా ఏంద్రా ఇలాంటి ఎవర్రా ఈడు అది అందరికీ వస్తుంది.
శుక్రవారం బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేసి గోదావరి జలాలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోత్కూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా అఖిలపక్ష నాయకులు పాల్గొనగా మండల కార్యదర్శి గుండు వెంకట నరసింహ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కల్లూరి మల్లేశం పాల్గొని మాట్లాడారు. శుక్రవారం బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేసి గోదావరి జలాలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోత్కూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా అఖిలపక్ష నాయకులు పాల్గొనగా మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కల్లూరి మల్లేశం పాల్గొని మాట్లాడుతూ పీబీ నగర్ మండలం మక్తనాంతారం నుండి మొదలైన ఆ బునాదిగాని కాల్వ ధర్మారం వరకు దాదాపు 98 కిలోమీటర్లు, ఇప్పటి వరకు 54 కిలోమీటర్లు పూర్తయిందని, ఇంకా 44 కిలోమీటర్లు కావాల్సి ఉంది అన్నారు. 448 ఎకరాల భూసేకరణకు ఇంకా కాల్వ పూర్తి కావడానికి ఇంకా 106 ఎకరాల భూసేకరణ కావాల్సిన ఉందని అన్నారు. కాల్వను త్వరగా పూర్తి చేసి బస్వాపురం ప్రాజెక్టు ద్వారా అనుసంధానం చేసి గోదావరి నీరు అందించాలని, కాల్వ సాధన కోసం వచ్చే నెల మొదటి వారంలో ధర్మారం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, అఖిలపక్ష నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అవిశెట్టి ఐలుమల్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పొన్నబోయిన రమేష్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు, రైతు సంఘం నాయకులు పైళ్ల యాదిరెడ్డి, టౌన్ కార్యదర్శి కూరపాటి రాములు, దడిపల్లి ప్రభాకర్, మొతుకు అంజయ్య, పిట్టల చంద్రయ్య, పైళ్ల రామరెడ్డి, కొంపల్లి గంగయ్య, కందుకూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు. అది అక్కడి నుంచి మనకేమో ఈ బునాదిగాని కాలువ బీబీ నగర్, భువనగిరి మండలం, ఒలిగొండ, మోటకొండూరు, ఆత్మకూరు, మోత్కూరు, అడ్డగూడూరుని కలుపుతుంది. బునాదిగాని కాలువ 95 కిలోమీటర్లు. అక్కడ హైత్ నగర్ దగ్గర బండరేరాల దగ్గర స్టార్ట్ అవుతున్న పిలాయిపల్లి కాలువ అది పోచంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి మనకి నార్కడపల్లి మండలం దాకా పోతుంది. అదే కాదు మనకు ధర్మారెడ్డిపల్లి కాలువ అది పోచంపల్లి స్టార్ట్ అవుతుంది. అది అటు పోచంపల్లి, ఇటు చౌటుప్పల, ఇటు రామన్నపేట చూసుకుంటూ నారకడపల్లి, చిట్యాల, ఉరుగంట దాకా పోతుంది. ఇన్ని కాలువలకు అవకాశం ఉంది మన జిల్లాలో. ధర్మారెడ్డిపల్లి కాలువ, పిలాయిపల్లి కాలువ, అదేవిధంగా ఈ కాలువలన్నీ బునాదిగాని కాలువ ఈ అవకాశం ఉంది. ఈ పక్కనున్న గుండాలకు సంబంధించి ఇక్కడ దేవాలయం నుంచి రావాల్సిన అవకాశం ఉంది. అది జనగాం దగ్గర అక్కడి నుంచి కాలువ ద్వారా ఆలేరు, గుండాల దగ్గర రావడానికి అవకాశం ఉంది. అంటే ఈ చిన్న సాగునీటి వనరులు కనుక ప్రభుత్వం తక్కువ బడ్జెట్తో అయ్యేది అంతా మన జిల్లాలో ఈ 3 కాలువలకు కూడా కేటాయించిన బడ్జెట్ 322 కోట్లు తప్ప వేరే లేదు. చిన్న బడ్జెట్తో సుమారు 60,000 ఎకరాల సాగు అవుతుంది. మరి 60,000 ఎకరాల సాగుకు అదే ఒక ప్రాజెక్టు కట్టాలంటే 1000 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఇన్ని 1000 కోట్ల ఖర్చు కూడా ప్రభుత్వానికి కాకుండా ఒక ప్రాజెక్టు కట్టే దాంట్లో 20% బడ్జెట్తో కాలువలు అవుతానికి అవకాశం ఉన్నా పట్టదా. అందుకే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ రైతులు ఏ నీళ్ళు లేక వ్యవసాయంతో చేస్తూ ఉన్నారు. ఆ నీళ్ళకు కూడా కాలువ పూర్తి చేయలేదు. మీరు అది అట్లనే పెండింగ్ ఉన్నది. తక్షణం ఆ కాలువ పనులు పెండింగ్ పూర్తి చేయడం ఒక భాగం అయితే ఆ మూసీ నీళ్ళ స్థానంలో గోదావరి నది జలాలను తీసుకొస్తే ఈ ప్రాంత సస్యశ్యామలమైనది. వ్యవసాయం చేయడమే కాదు, భావితరాలు బతకాలి. ఇవాళ రేపు రానున్న తరం రోగాలు నొప్పుల పాలయ్యి హాస్పిటల్ల పాలైతే ఉపయోగం ఉండదు. అందుకే ఒక మంచినీరు గోదావరి నది నీటిని కనుక తీసుకొచ్చి వ్యవసాయానికి అందిస్తే ఇక్కడ రైతులు కుటుంబాలు కూడా మెరుగుపడతాయి. ఇప్పటికే హాస్పిటల్ల చుట్టూ తిరిగి కుటుంబాలను కూడా చెతికిపోతున్నాయి. అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అసలు ఒక మనిషి సగటు జీవితకాలం 60 సంవత్సరాలు గడిపోయింది. ఎప్పుడైనా ఏ దేశమైనా టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మన అభివృద్ధి అవుతుందని చెప్పుకోవాలంటే ఒక మనిషి సగటు జీవితకాలం పెరగాలి. సగటు జీవితకాలం పెరిగితే అభివృద్ధి అయినట్టు లెక్క. కానీ ఆయు ప్రమాణం తగ్గుతున్నది, జీవితకాలం తగ్గుతున్నది రైట్ మనిషి. కారణం టెక్నాలజీ పెరిగిందంటున్నాం, ఇంత డెవలప్ అయినామంటున్నాం. డెవలప్ అయినప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పుడు మనిషి ఆయు ప్రమాణాన్ని పెంచే పనులు ఎందుకు జరగట్లేదు అంటే మనం తినే తిండిలో విషయం ఉన్నది, మనం తాగే నీటిలో విషయం ఉన్నది, మనం పీల్చే గాలిలో విషయం ఉన్నది. వీటన్నింటినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అందుకే ఇవాళ ఈ సాగునీటి వనరులని పూర్తి చేసి వీటి ద్వారా గోదావరి నది జలాలు అందిస్తే
సగం సమస్యలకు పరిష్కారం అయింది. ఒకటి, రైతుల్లో ఏ ప్రాంతంలో 60,000 ఎకరాల నుంచి 80,000 ఎకరాలు సాగవుతున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, రైతులందరినీ కాపాడుకునే పరిస్థితి లేదు. నీరిస్తే ఆ రైతు ఆ కష్టం తను చేసుకుంటాడు. కాబట్టి ఆ రైతుకు నీరు అందించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అందుకే ఇవాళ తక్షణమే బునాది కాని కాలువ పనులను ప్రారంభించి గోదావరి నీటితో దీన్ని నింపాలని చెప్పి జిల్లాలో పెండింగ్ లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుంగడి సునీత మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఇమ్మడి నరసింహారెడ్డి గార్డెన్లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుంగడి సునీత మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఇమ్మడి నరసింహారెడ్డి గార్డెన్లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ గుంగడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు, పట్టణ సర్పంచులు, అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మ నమస్తే. ఎవరు అమ్మ వేరే మన సొంతమైన బర్త్డే ఇలా మేడం పుట్టినరోజు మేడం మేడం సర్పంచ్ ఇలా మేడం బర్త్డే సొంత మేడం వస్తున్నా మండల నాయకుడు నిర్దేశకుడు సునీతక్క గారి సన్మానించాల్సిన కోరుతా ఉన్నా. దయచేసి అర్థం చేసుకోవాలి, గుండాల మండలం వారు మాత్రమే స్టేజ్ మీద ఉండాలి ప్లీజ్. 15 ఆగస్టు సందర్భంగా మదర్స్ జామే ఉల్ ఉలుం పానగల్లో జెండా ఆవిష్కరణ దినోత్సవం జరిగింది. మసీద్ ఏ బిలాల్లో హరితహారం కూడా జరిగింది. ఈ సందర్భంగా మౌలానా అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు. 15 ఆగస్టు సందర్భంగా మదర్సా జామే ఉల్ ఉలుం పానగల్లో జెండా ఆవిష్కరణ దినోత్సవం జరిగింది. మసీద్ ఏ బిలాల్లో హరితహారం జరిగింది. ఈ సందర్భంగా మౌలానా అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ఆ మహనీయులను, వారి త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫరీద్, జావీద్, ఏజాజ్, సలాం తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి సంబంధించి రోడ్డు నెట్వర్క్ రూపొందించాలన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. డ్రగ్స్ వాడినా వాటిని సరఫరా చేస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామన్న జాయింట్ కమిషనర్ ఖురేషీ. మిర్యాలగూడలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గీతాంజలి 2కి గ్రాఫిక్స్ అద్దే అవకాశం ఇచ్చిన కోన వెంకట్ సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటానన్న జీనియస్ ఉదయ్ తిరుచునాపల్లి.
మహిళలకు కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలన్న డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్. ప్రైమ్ 9 న్యూస్ వారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపు. సీతారామచంద్రస్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు సంధ్యా దంపతులు. చిట్టెంబహాడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న దుకాణాలను తొలగించుటకు ముస్లిం పెద్దలతో చర్చలు జరిపిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ముగిసిన పవిత్రోత్సవాలు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాలు ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేడుకలు. సూర్యాపేటలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు. మున్సిపల్ ఉద్యోగులు అవార్డులు పొందడం అభినందనీయమన్న మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు. బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేసి గోదావరి జలాలను అందించాలన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. పానగల్లులోని మదర్సా జామే ఉల్ ఉలూంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.